హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శివ. యూర్ వాచింగ్ శివరామ్ టెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి గైస్. మీరు ఈ ఫ్లిప్కార్ట్ సేల్లో కానీ అమెజాన్ సేల్లో కానీ ఎవరైనా మొబైల్ తీసుకోవాలి అనుకుంటే 15,000 లోపు, సో వాళ్ళ కోసం నేనైతే ఒక వీడియో చేయడం జరిగిందనమాట. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తే ఆ వీడియో చూసి అయితే మీరు 15,000 లోపు ఒక మంచి మొబైల్ అయితే తీసుకోవచ్చు. సో ఒకసారి అయితే ఆ వీడియో అయితే చెక్ చేయండి గైస్. అండ్ అలాగే మనకి ఫ్లిప్కార్ట్ నుంచి అక్టోబర్ 28 నుంచి నవంబర్ 4 వరకు మనకి దివాళీ సేల్ అనేది జరగబోతుంది అనమాట. వాళ్ళు మనకి అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో దాని మీద కూడా నేను ఒక వీడియో అయితే చేశాను గైస్. ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి. మనకి మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట దివాళీ సేల్లో కూడా. అండ్ అలాగే ఈ వీడియోలో వచ్చేసి మనం అయితే అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం గైస్. ప్రీవియస్గా మనం అక్టోబర్లో చూసుకున్నట్లయితే మనకి చాలా మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి అనమాట. అదే విధంగా మనకి నవంబర్లో కూడా మంచి మంచి మొబైల్స్ అయితే లాంచ్ అవ్వబోతున్నాయి. సో మనం టోటల్గా అప్కమింగ్ మొబైల్స్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అందుకని మీరు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండ్ వరకు అయితే చూడండి గైస్. సో మనం లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం గైస్. మనం ఫస్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే మైక్రోమాక్స్ నుంచి అనమాట. వీళ్ళు మైక్రోమాక్స్ నుంచి మనకి 2 మోడల్స్ అయితే తీసుకురాబోతున్నారు. ఒకటి వచ్చేసి మైక్రోమాక్స్ IN1 అండ్ ఇంకోటి వచ్చేసి మైక్రోమాక్స్ IN1A అనమాట. సో ఈ విధంగా మనకి 2 మోడల్స్ అయితే వీళ్ళైతే తీసుకురాబోతున్నారు గైస్. ఈ 2 మొబైల్స్ లో కూడా వీళ్ళైతే మీడియాటెక్ ప్రాసెసర్స్ అయితే వీళ్ళైతే యూజ్ చేయడం జరిగింది గైస్. ఫస్ట్ మొబైల్లో వచ్చేసి మైక్రోమాక్స్ IN1 లో వచ్చేసి మీడియాటెక్ G35 ప్రాసెసర్ అయితే వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. అండ్ అలాగే సెకండ్ మోడల్ ఏదైతే ఉందో IN1A అనమాట, అందులో వచ్చేసి వీళ్ళైతే మీడియాటెక్ G85 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. సో మనకి IN1 వచ్చేసి మనకైతే 7,000 నుంచి 10,000 బడ్జెట్లో వీళ్ళైతే తీసుకురాబోతున్నారు గైస్. అండ్ అలాగే సెకండ్ మోడల్ ఏదైతే ఉందో IN1A అనమాట. సో ఇది వచ్చేసి మనకి 10,000 నుంచి 15,000 బడ్జెట్లో వీళ్ళు తీసుకురాబోతున్నారు అన్నట్టయితే తెలుస్తుంది గైస్. సో ఇది వచ్చేసి మనకి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. నవంబర్ 3కి అయితే మనకి ఈ మొబైల్ అయితే లాంచ్ అవ్వబోతుంది, నవంబర్ 3వ తారీఖు. సో ఇంకా మనకి నవంబర్ 3కి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ మొబైల్స్ గురించి అయితే వచ్చేసారు గైస్. సో మనకి ప్రజెంట్ లీక్ అయిన లీక్స్ అయితే ఇదనమాట. అండ్ అలాగే నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే మనకి రియల్మీ నుంచి అనమాట. రియల్మీ X7 అండ్ అలాగే రియల్మీ X7 Pro అనమాట. చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు వీటి గురించి. అండ్ అలాగే మనకి ఈ 2 మొబైల్స్ కూడా బడ్జెట్లో రాబోతున్నాయి గైస్. అది కూడా మనకి 5G సపోర్ట్తో అయితే వీళ్ళైతే తీసుకురాబోతున్నారు గైస్. అందులో మన ఫస్ట్ రియల్మీ X7 చూసుకున్నట్టయితే ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 800 సిరీస్ ప్రాసెసర్ అయితే వీళ్ళైతే యూజ్ చేసినట్టయితే తెలుస్తుంది గైస్. ఇది వచ్చేసి మనకి బడ్జెట్లో 20,000 లోపు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అలాగే రియల్మీ X7 Pro చూసుకున్నట్టయితే ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ సిరీస్ ప్రాసెసర్ అనమాట. ఇది వచ్చేసి మనకి అరౌండ్ 30,000 లోపు అయితే వీళ్ళైతే తీసుకురాబోతున్నారు గైస్ ఈ మొబైల్ని. సో మనకి 2 మొబైల్స్లో కూడా 5G సపోర్ట్ అయితే ఉంటుంది గైస్. సో మనకి బడ్జెట్లో 5G మొబైల్ అనమాట. 20,000 లోపు అయితే వీళ్ళైతే రియల్మీ X7 అయితే తీసుకొస్తారు ఖచ్చితంగా. సో మనమైతే ఈ రియల్మీ X7 సిరీస్ని అయితే మనమైతే ఖచ్చితంగా నవంబర్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. వీళ్ళు ఆల్రెడీ కన్ఫర్మ్ అయితే చేశారు, కాకపోతే మనకి ఎగ్జాక్ట్ డేట్ అనేది వీళ్ళైతే ఫిక్స్ చేయలేదన్నమాట. బట్ మనకి వీళ్ళైతే కన్ఫర్మ్ అయితే చేసేసారు రియల్మీ వాళ్ళైతే. బట్ వీళ్ళైతే మనకి కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది అనమాట, నవంబర్లో తీసుకొస్తామని చెప్పేసి. అండ్ అలాగే నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే మనకి రెడ్మీ నుంచి అనమాట. సో చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట రెడ్మీ Note 10 సిరీస్ గురించి. సో ఇది వచ్చేసి మనం నవంబర్లో చైనాలో అయితే ఖచ్చితంగా అయితే లాంచ్ చేస్తారు గైస్. మనం అయితే చైనాలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నవంబర్ 1st వీక్ 2nd వీక్లో అయితే మనకి ఖచ్చితంగా చైనాలో అయితే లాంచ్ చేస్తారు. అండ్ అలాగే చైనాలో లాంచ్ చేసిన వెంటనే మనకైతే ఇండియాకి అయితే వీళ్ళైతే తీసుకొస్తారు ఖచ్చితంగా. మనమైతే ఇది నవంబర్ ఎండింగ్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. సో ఇది ఖచ్చితంగా మనకి 108 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. అండ్ అలాగే 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ అయితే ఉంటుంది గైస్. సో ఇది మనం నవంబర్ స్టార్టింగ్లో చైనాలో అయితే ఖచ్చితంగా లాంచ్ చేస్తారు. అండ్ అలాగే చైనాలో చేసిన వెంటనే మనకి నవంబర్ ఎండింగ్లో అయితే వీళ్ళైతే మనకి ఇండియాకి తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది గైస్. రెడ్మీ Note 10 సిరీస్ ఇది కూడా మనకైతే 5G సపోర్ట్తో అయితే రాబోతుంది అన్నట్టు తెలుస్తుంది గైస్. సో చూడాలి, చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు Note 10 గురించి. ఖచ్చితంగా మనకి ఇందులో అయితే 108 మెగాపిక్సెల్ అయితే వీళ్ళైతే యూజ్ చేసినట్టయితే తెలుస్తుంది గైస్. సో వెయిట్ చేద్దాం. మనకి ఖచ్చితంగా నవంబర్ ఎండింగ్లో అయితే ఈ మొబైల్ లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. నవంబర్ ఎండింగ్లో అవ్వకపోతే మనకి డిసెంబర్లో ఖచ్చితంగా డిసెంబర్ 1st వీక్ ఆ టైంలో అయితే ఖచ్చితంగా అయితే లాంచ్ అవుతుంది గైస్ ఈ మొబైల్. అండ్ అలాగే నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే ఇన్ఫినిక్స్ అనమాట. ఇన్ఫినిక్స్ 08 అండ్ అలాగే 08i అనమాట. ఈ విధంగా మనకి ఈ 2 మొబైల్స్ అయితే తీసుకురాబోతుంది గైస్ ఇన్ఫినిక్స్. ఒకటి వచ్చేసి మనకి ఇన్ఫినిక్స్ 08 వచ్చేసి మనకి బడ్జెట్లో 15,000లో అయితే వీళ్ళైతే తీసుకురాబోతున్నారు. అండ్ అలాగే ఇన్ఫినిక్స్ 08i వచ్చేసి మనకి 10,000 బడ్జెట్లో వీళ్ళైతే తీసుకురాబోతున్నట్టు అయితే తెలుస్తుంది గైస్. మనకి ఇన్ఫినిక్స్ 08లో వచ్చేసి అయితే స్నాప్డ్రాగన్ G90T ప్రాసెసర్ అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది గైస్. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసి డ్యువల్ కెమెరా సెటప్ అనమాట. 48 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది గైస్. అండ్ 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ అయితే ఉంటుంది గైస్. సో ఇది వచ్చేసి మనకి ఆల్రెడీ కన్ఫర్మ్ అయితే చేశారు, కాకపోతే మనకి ఎగ్జాక్ట్ డేట్ అయితే వీళ్ళైతే ఫిక్స్ చేయలేదు. ఖచ్చితంగా మనకి ఇన్ఫినిక్స్ 08 అండ్ అలాగే 08i అనమాట. ఈ 2 మొబైల్స్ అయితే మనం నవంబర్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. సో మనకి బడ్జెట్లో ది బెస్ట్ మొబైల్స్ అయితే అవుతాయి గైస్ వీళ్ళు 15,000 లోపు లాంచ్ చేసినట్టయితే.
అండ్ గైస్ నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే వన్ ప్లస్ నుంచి అనమాట. వన్ ప్లస్ నుంచి నాట్ సిరీస్లో వీళ్ళైతే 2 మోడల్స్ అయితే తీసుకురాబోతున్నారు. వన్ ప్లస్ N100 అండ్ అలాగే వన్ ప్లస్ N10 అనమాట. ఈ విధంగా మనకి 2 మోడల్స్ అయితే వీళ్ళైతే బడ్జెట్లో 5G సపోర్ట్తో అయితే వీళ్ళైతే తీసుకురాబోతున్నారు గైస్. వన్ ప్లస్ 8 100లో వచ్చేసి వీళ్ళైతే స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్ అయితే యూస్ చేసినట్టయితే తెలుస్తుంది గైస్. అది వచ్చేసి మీకు 10,000 బడ్జెట్లో వీళ్ళైతే తీసుకురాబోతున్నారు. అండ్ అలాగే వన్ ప్లస్ 810లో వచ్చేసి స్నాప్డ్రాగన్ 690 ప్రాసెసర్ అయితే వీళ్ళైతే యూస్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది గైస్. ఇది వచ్చేసి మనకి 15,000 బడ్జెట్లో అయితే వీళ్ళైతే తీసుకురాబోతున్నారు అన్నట్టయితే తెలుస్తుంది. 15,000 నుంచి 17,000 బడ్జెట్లో అయితే వీళ్ళైతే తీసుకొస్తారు గైస్. ఇది కూడా మనకి 2 మొబైల్స్ కూడా మనకి 5G సపోర్ట్తో అయితే వీళ్ళైతే తీసుకురాబోతున్నారు. 15,000 17,000లో మనకి లాంచ్ అయినట్టయితే ది బెస్ట్ మొబైల్ అవుతుంది గైస్ మనకి. ఎందుకంటే మనకి 5G సపోర్ట్ తోటి అండ్ అలాగే ఆక్సిజన్ OS వన్ ప్లస్ బ్రాండింగ్తో మనకి 17,000 లోపు మొబైల్ కనుక వచ్చినట్టయితే మనకి ఖచ్చితంగా సూపర్ అయితే ఉంటుంది గైస్. ది బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది. సో ఇవి గైస్ ఈ మొబైల్స్ని అయితే మనం అయితే ఖచ్చితంగా నవంబర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే వీటితో పాటు మనకి వేరే మొబైల్స్ కూడా ఉన్నాయి. బట్ సో అవైతే మనం కన్ఫర్మ్గా అయితే చెప్పలేము గైస్ వస్తాయని చెప్పేసి. సో ఆ మొబైల్స్ చూసుకున్నట్టయితే మనకి మోటో నుంచి మోటో ఎడ్జ్ లైట్ అని చెప్పేసి వీళ్ళైతే ఒక మొబైల్ అయితే తీసుకురాబోతున్నట్టయితే తెలుస్తుంది గైస్. అది కూడా మనకి 25,000 నుంచి 30,000 మధ్యలో అయితే వీళ్ళైతే తీసుకొస్తారన్నట్టయితే తెలుస్తుంది. అందులో యూజ్ అయిపోయే ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 765 అండ్ నెక్స్ట్ వచ్చేసి వివో నుంచి V సిరీస్లో వేరే మొబైల్స్ రాబోతున్నాయి. అండ్ అలాగే శాంసంగ్ నుంచి మనం ప్రతి మంత్లో చూసుకున్నట్టయితే M సిరీస్ అండ్ అలాగే F సిరీస్ మీద ఒక్కొక్క సిరీస్ వీళ్ళైతే తీసుకురాబోతున్నారు. అదేవిధంగా నవంబర్లో కూడా మనకి ఏదో ఒక సిరీస్ అయితే వస్తుంది అన్నట్టయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. అండ్ అలాగే మనకి ఒప్పో నుంచి కూడా కొన్ని మొబైల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే యాసెస్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్ మనం. సో ఇవి గైస్ ఈ మొబైల్స్ అయితే మనకి నవంబర్లో లాంచ్ అవబోతున్నాయి అనమాట. ఇందులో మనకి కన్ఫర్మ్ అయిన మొబైల్స్ వచ్చేసి మైక్రోమాక్స్ అనమాట. ఇది వచ్చేసి మనకి 3వ తారీఖు ఖచ్చితంగా అయితే లాంచ్ అవుతాయి. అండ్ అలాగే రియల్మీ X7 Pro వచ్చేసి మనకి ఖచ్చితంగా కన్ఫర్మ్ అయితే చేశారు నవంబర్లో లాంచ్ చేస్తామని చెప్పేసి. అండ్ అలాగే ఇన్ఫినిక్స్ నుంచి కూడా మనకైతే వీళ్ళు కన్ఫర్మ్ చేశారనమాట నవంబర్లో లాంచ్ చేస్తామని చెప్పేసి. సో మనం రెడ్మీ నోట్ 10 సిరీస్ అయితే నవంబర్ ఎండింగ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే వన్ ప్లస్ నాట్ కూడా మనం అయితే నవంబర్లో ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు గైస్. సో ఇది గైస్ ఈ వీడియో అయితే మీకైతే నచ్చిందని అయితే నేనైతే అనుకుంటున్నాను గైస్. వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.